శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 56 చాప్టర్లో 21 శ్లోకాల నుంచి. నంది ఒత్తి చెప్పిన తర్వాత దుఃఖం నుంచి బయటపడి ఆ పరమేశ్వరుని ఆశ్రయించి ఆయన్నే మళ్ళీ వేడుకోమని చెప్పగా దానికి తగ్గట్టుగా దాని దుఃఖానంతా పక్కకు పెట్టి త్రికరణ శుద్ధిగా అహంకార రహితంగా పరమేశ్వరుని ఆరాధిస్తాడు. తాండవ నృత్యం చేస్తాడు. దాంతో ఆ పరమాత్మ ప్రసన్నుడవుతాడు. నీకు ఏం వరం కావాలో కోరుకోని అడిగితే తన కూతురు ఒక్క కొడుకు తన రాజ్యాన్ని పరిపాలించాలి అని, అలాగే తనకి ఏదైతే వైరిభావం ఉందో దేవతల పట్ల కానీ విష్ణు పట్ల కానీ ఉండకుండా ఉండాలని, అలాగే రజోగుణానికి తమో గుణానికి లోబడకుండా దైత్య అన్న భావన నాలోనే ఉండకుండా అది మొత్తం నశించిపోవాలి అన్నాడు. విశేషంగా నీ పట్ల అపారమైన భక్తితో నేను ఉండాలి, అలాగే సకల ప్రాణుల మీద కూడా నాకు దయాభావన ఉండాలి అని ఆ పరమాత్మని ఆర్తితో వేడుకుని ఈ విధంగా అప్పుడు ఆ పరమాత్మని స్తుతిస్తున్నాడు. బాణ ఉవాచ దేవదేవ మహాదేవ శరణాగత వత్సల త్వాం నమామి మహేశాన దీనబంధో దయానిధే. దేవదేవ సకలానికి మూలమైన ఓ మహాదేవ, అన్నిటికీ మహంతరంగా ఉన్నవాడివి. శరణ అన్నవాడిని వాత్సల్యంతో దగ్గరికి తీసుకున్నా అంటే వాడు పాపాత్ముడా, శిష్టుడా, మంచి పనులు చేశాడా, చెడ్డ పనులు చేశాడా అవన్నీ పక్కన పెట్టేసి త్రికరణ శుద్ధిగా నాకు నువ్వే దిక్కని ఎవడైతే పట్టుకుంటున్నాడో వాడిని ఎప్పుడూ వాత్సల్యంగా దగ్గరికి తీస్తావు. ఎందుకంటే ఇన్ని పాపాలు చేస్తున్నారు కదా, వీళ్ళని ఎలా దగ్గర తీస్తారన్న భావన మనకి కలగచ్చు. ఎన్ని పాపాలు చేస్తున్నాడన్నది పక్కన పెడితే ఆ పరమాత్మ మీద అంతలాగా త్రికరణ శుద్ధిగా భక్తిభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది. చేసింది తప్పని తెలిసింది. ఆ ప్రాయశ్చిత్తం అన్నది అంతరంగికంగా బాహ్యంగా కూడా ఉంది కాబట్టి ఆ పరమాత్మను అలా పట్టుకోవాలన్న భావన కలిగింది, పట్టుకోగలిగాడు కాబట్టి అది సాధ్యమవుతుంది. దీనులకి బంధువు నువ్వే. అన్నీ ఉన్నప్పుడు అందరూ బంధువుల్లాగా మన చుట్టే ఉంటారు, కానీ మనకి ఎప్పుడన్నా ఆర్థికంగా ఇంకో రకంగా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అసలు నిజంగా మనవాడు ఎవడు అన్నది అప్పుడు తెలుస్తుంది. మన కన్నబిడ్డలు కూడా ఎవరైనా సరే మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు, ఈ భారం ఎక్కడ వాళ్ళ మీద పడుతుందా అని. కానీ దీనుల పాటిల అసలైన బంధువు ఎవరు అంటే నువ్వే కదా. మమ్మల్ని ఆదుకునేది దయానిధివి నువ్వు. అందరి పట్ల కూడా దయని ఎప్పుడూ కురిపిస్తూ ఉన్నవాడివి. కృతామయి కృపాతీవ కృపా సాగర శంకర గర్వోపహారిత సర్వ ప్రసన్నేన మమ ప్రభు. ఓ కృపాసాగర, కృప అన్నది అందరి మీద ఎలా ప్రసరింపజేస్తున్నాడు, ఒక సాగరంలాగా. మనకి ఎండాకాలం వచ్చినా వాతావరణంలో ఎన్ని మార్పులు అవి ఇవి వచ్చినా సరే నదులు ఎండిపోతామో ఇంకోటి అయిపోతాం జరుగుతుంది, కానీ ఆ సముద్రము ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ అలానే ఉంటాయి, నిండుగా ఉంటూ ఉంటాయి. అందుకే పరమాత్మ కూడా ఆ కృపని ఎలా ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని కాదు, సూర్యకిరణాలు ఎలా అయితే అన్ని వైపులా ప్రసరింపజేస్తుంటాడో ఒకేలాగా పరమాత్మ కూడా దీనుడైన దుష్టుడైన ఎవరైనా సరే అందరి మీద ఆ కృపని సాగరంలా కురిపిస్తూ ఉంటాడు. అందుకే ఓ శంకర, నా మీద నువ్వు నిజంగా ఎంతో కృపతో ఈ ప్రసన్నుడు అయ్యావు. ఎందుకంటే పరమాత్మ ప్రసన్నుడవుతామంటే అది సాధారణమైన విషయం కాదే. ఇంత చేసి ఉన్నా సరే అయితే నా తప్పు నాకు తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది, నేను ఇన్ని చేసినా సరే నన్ను క్షమిస్తున్నాడే, ఇంకా నా మీద ఆ కృప అపారంగా చూపిస్తున్నాడే అని ఇంకా పశ్చాత్తాపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ గర్వానికి లోనయ్యి నేను నీ నుంచి దూరం అయిపోయాను, ఆ గర్వమే నా నుంచి దూరం అయ్యేలాగా నా మీద నీ కృప ఉంచావు. అంటే కోరరాంది కోరిక కోరినంత మాత్రాన అది నాకు నష్టం కలిగిస్తుందంటే అది నాకు నష్టం కలిగేదైనా నువ్వు కోరావు కదా అన్నట్టు ఇచ్చేస్తాడా? ఇప్పుడు షాపులోకి వెళ్ళాడు ఒక పిల్లవాడు, వాడికి అది మంచి చేస్తుందో చెడు చేస్తుందో తింటే ఏమన్నా అవుతుందో షాప్ వాడు ఎందుకు పట్టించుకుంటాడు? డబ్బులు ఇస్తే ఆ వస్తువు ఇచ్చేస్తాడు. కానీ అతను మనకి తెలిసిన వాడైనప్పుడు, లేకపోతే అతనికి ఎక్కడన్నా మానవత్వం ఉన్నప్పుడు ఇలాంటివి కొనుక్కోకూడదమ్మా, ఏది మీ అమ్మని తీసుకురా లేదా మీ నాన్నని తీసుకురా అంటాడు. లేకపోతే ఇది మంచి చేస్తుంది ఇది తీసుకెళ్ళు అని అది ఇస్తాడు. కాకపోతే ఇవన్నీ సాధారణంగా జరిగేవి కాదు. అదే తల్లి ఏం చేస్తుంది, వాడికి హాని చేసేవి కావాలని మారం చేస్తున్నాడు కదా అని గారాభం కదా అని చెప్పి ఇచ్చేస్తుందా? ఇవ్వదు. ఏడు కావాలంటే ఇంకో రెండు కొడుతుంది తప్పితే అది మాత్రం చేతికి ఇవ్వదు.
నీకది హాని చేస్తుంది. పరమాత్మ కూడా కృపాసాగరంగా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అంతలాగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏది హాని చేస్తుందో అది ఇచ్చి తర్వాత ఏం చేస్తాడు, ఆ ఇచ్చింది నీకు తెలియకుండానే లేదా నువ్వు తెలుసుకుని నీకు నువ్వే వద్దు అనుకున్నట్టుగా కూడా చేస్తాడు. ఆ వికారాలు అటువంటివి తొలగిచ్చేస్తాడు మూలాల నుంచి. అందుకే నా గర్వాన్ని నువ్వు దూరం చేశావు, తొలగిచ్చేశావు. త్వం బ్రహ్మ పరమాత్మా హి సర్వవ్యాప్యాఖిలేశ్వరః బ్రహ్మాండత నురుగ్రేషి విరాట సర్వాన్వితః పరః. నువ్వే బ్రహ్మ, నువ్వే పరమాత్మ, నువ్వే సర్వవ్యాపి, సర్వం వ్యాపించి ఉన్నవాడివి. అఖిలానికి ఈశ్వరుడివి నువ్వే. ఆ బ్రహ్మాండ రూపంలో ఆ శరీరంలో అన్నీ దాల్చి ఉన్నవాడివి, అన్నీ ధరించి ఉన్నవాడివి నువ్వే. ఉగ్ర రూపాన్ని దాల్చేవాడివి నువ్వే, అంటే లయం చేసేవాడివి నువ్వే. ఈశుడివి నువ్వు, అంటే ఈశ్వరం అంటే అన్నిటి మీద కూడా అధికారం కలిగి ఉన్నవాడివి నువ్వే, అన్నిటికీ ఆధారం నువ్వే. విరాట రూపం నువ్వు, అంటే ఎలా అయితే ఒక రూపాన్ని మనం ఊహించుకుంటే ఎలా అయితే తలకాయ కాళ్ళు చేతులు అన్నీ ఉన్న ఆ వ్యవస్థ అన్నది అంత చక్కగా ఎలా ఉన్నదో, ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడ ఎంత ఉండాలో ఎలా ఉండాలో అన్నట్టుగా అంతలాగా ఉన్నవాడివి. వాటిల్లో కూడా ఉన్నది నువ్వే. అందుకే అన్నిటా వ్యాప్తి చెంది ఉన్నవాడివి, పైగా అన్నిటికన్నా పరంగా ఉన్నవాడివి నువ్వే. అందుకే సర్వంతర్యామి అంటారు. సర్వం లోపల ఉన్నాడు, మళ్ళీ అవి అలా ఉండటానికి కారణమైన వాడు బయట కూడా ఉన్నాడు. नाभिर्नभो अग्निर्वदनं भूरेतो दिशः श्रुति द्योहा शीर्षा मंडग्रीरुविः ते మనశ్చంద్రస్తవ ప్రభు. అంటే నీ నాభి అంటే ఈ విరాట రూపాన్ని తీసుకుంటే, విశ్వమంతా ఒక రూపంలా తీసుకుంటే పరమాత్మ ఆకాశమే నీ నాభిస్థానము, అలాగే నీ ముఖము అగ్ని, అలాగే ఆ జలము నీ వీర్యము, అలాగే ఆ దశ దిశలన్నీ కూడా నీ చెవులు, అలాగే నీ మస్తకం వచ్చి ధూర్లోకం అంటే స్వర్గం, అలాగే నీ పాదాలు వచ్చి నీ చరణాలు భూమి, అలాగే నీ మనస్సు అన్నది చంద్రుడు. ఇక్కడ ప్రతి ఒక్క అంగాన్ని కూడా విరాట రూపంలో, అంటే సృష్టిలో ఉన్నవన్నీ కూడా నువ్వే ఆధారం, నువ్వే మూలం. అయితే ఇవన్నీ కూడా అలా ఉండటానికి ఈ యొక్క రూపాన్ని ఆలోచిస్తుంటే ఆ రూపంలో అన్నీ ఇలా ఉన్నాయన్న భావంతో చెప్తున్నాడు. దుర్గాగ్రే జఠరం వార్ధిర్భుజేంద్రో దిశనా విధి ప్రజాపతిర్విసర్గశ్చ ధర్మో హి హృదయం తవ. అలాగే ఈ సూర్యుడు నీ నేత్రాలు, అలాగే నీ ఉదరము ఆ మహాసముద్రము, ఇంద్రుడు నీ భుజములు, బ్రహ్మ బుద్ధి, ప్రజాపతి విసర్గ, ధర్మము నీ హృదయము. అంటే ఒక శరీరాన్ని తీసుకుంటే ఆ శరీరంలో పనిచేసేది కళ్ళు, చెవులు, ముక్కు, ఇవి మూతి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ శరీరం నుంచి ఆ ప్రజాపతి నీ నుంచి వచ్చినవాడు అన్న భావనతో చెప్పటం. రోమణాయోషధ్యయో నాతకేశ జలముచస్వ గుణాస్త్రయా స్త్రీ నేత్రాన్ని సర్వాత్మ పురుషో భవన్. అలాగే ఔషధాలు అన్నీ కూడా మీ రోమాలు లాంటివి. ఆ శరీరం మీద రోమాలు మనకు ఎలా ఉన్నాయి, అలాగే ఔషధి గుణములతో కూడుకున్న ఔషధాలన్నీ కూడా మీ రోమాలు లాంటివి. అలాగే మేఘాలు మీ యొక్క జుట్టు, కేశాలు, అలాగే ఈ 3 గుణాలకి ప్రతీకగా మీ 3 నేత్రాలు. సర్వాత్మ రూపంలో ఉన్నవాడివి నువ్వే. అంటే అన్నీ ఆ పరమాత్మ యొక్క సృష్టిలో భాగమైన ప్రతిదీ కూడా ఒక విరాట రూపాన్ని తీసుకుంటే అందులో అన్నీ ఇలా ఉన్నాయన్న భావనతో చెప్తున్నాడు. అందుకే సర్వము ఉన్నది నువ్వే, అన్నిట్లో ఆత్మరూపంలో అంతర్యామిగా బయట ఉన్నది నువ్వే. బ్రాహ్మణం తే ముఖం ప్రాహుర్బాహుం క్షత్రియమేవ చ ఊరుశ్చ వైశ్యమాహుత్సే పాదజం శూద్రమేవ చ. అంటే సృష్టి మొత్తాన్ని చూసుకుంటే సూర్యుడి దగ్గర నుంచి, చంద్రుడి దగ్గర నుంచి, ఉదరం, భుజములు ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే ఆ మనుష్య రూపంలో 4 వర్ణాలు ఉన్నాయో, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, ఇవి కూడా ఆ విరాట రూపంలో పోల్చి చెప్తూ ఉంటారు. ఏంటి అంటే ఇక్కడ ఆ ముఖం వచ్చి బ్రాహ్మణ అంటారు, ఆ భుజములు క్షత్రియ, తొడలు వచ్చి వైశ్య, చరణాలు వచ్చి శూద్రులు అంటారు. అంటే అన్నిటికన్నా ఉత్తమంగా తల దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్న భావనతో కాదు. ఇక్కడ బ్రాహ్మణులు ఏం చేస్తారు,
అభ్యసిస్తారు జ్ఞానంతో. ఎందుకంటే అవి చదివి నీకు గుర్తుండాలి, అర్థసహితంగా మళ్ళీ ఇతరులకి చెప్పేలా కూడా ఉండాలి. వీళ్ళు ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపచేసేది. వాళ్ళు ఉపయోగించేది ఎక్కువగా ఏంటి అంటే నోరు, చదవడానికి, చెప్పటానికి, అన్నిటికీ. అలాగే క్షత్రియులకి బాహువులే వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే యుద్ధాలు చేయాలి, వేరే వాళ్ళకి అండగా నిలవాలి, ఈ చేతులతోనే అన్నీ కాబట్టి భుజములు. అలాగే వైశ్యులకి వాళ్ళు ఏం చేస్తారు, క్రయ విక్రయ, ఇక్కడ లేని వస్తువులు అక్కడికి, అక్కడ లేని వస్తువులు ఇక్కడికి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకరికి జీవనానికి ఆధారమైన ఉద్యోగాలు కల్పించటంలో, మళ్ళీ ఇవన్నీ చేయటంలో వాళ్ళు కాబట్టి. శూద్రులు వచ్చి ఆ చరణాలు, వాళ్ళు ఎంతసేపు ఆ శరీరాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్నీ ఇలా సేవ చేసుకునే ఇదిలా ఉంటారు కాబట్టి ఇష్టమ. అందుకే ఇవి చెప్పారంటే కానీ ఒకళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళు తక్కువ అని కాదు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ విరాట్ పురుషుల్లోని, అంటే ఒక రూపాన్ని తీసుకుంటే ఆ రూపంలో ఇన్నిగా విభాగాలుగా చేసి ప్రతిదీ నువ్వే, నువ్వు లేనిది ఏదీ లేదు. త్వమేవ సర్వధోపాస్యః సర్వజీవేర్మహేశ్వర త్వాం వాజన్ పరమాం ముక్తిం లభతే పురుషో ధ్రువం. ఓ మహేశ్వర, నిత్యుడై సత్యుడై సర్వవ్యాపిగా ఉన్న నువ్వు సర్వంతర్యామి. అలాగే ఏ జీవుడైతే మీ ఉపాసన చేస్తాడో అసలు ఆ యోగ్యత అవ్వటానికి, అలా ఉపాసన చెయ్యటానికి అన్నట్టుగా కూడా మళ్ళీ ఆ పరమాత్మ కృప ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాగే మీకు ఎవరైతే నిత్యము ఇలా ఆరాధిస్తున్నారో నిశ్చయంగా అతనికి ముక్తి అన్నది ప్రాప్తిస్తుంది నిస్సందేహంగా. యస్త్వాం విసృజతే మత్యా ఆత్మానం ప్రియమీశ్వరం విపర్యేంద్రియ అర్థ విషమత్యామృతం వ్యజనం. ఏ మనుష్యుడైతే ఇలా పరమాత్మనే ఆత్మయందు రమిస్తూ ఉంటాడో, అలా అంటే ఇలా రమించి రమించి ఆ పరమాత్మనే భజించేవాడు పరమాత్మనే చేరుకుంటాడు, అందుకే ముక్తి లభిస్తుంది. అలా కాకుండా ఆ పరమాత్మ నుంచి దూరంగా ఉన్నవాడు, ఆ అమృతాన్ని గ్రొల్లనివాడు, ఇంద్రియాల యొక్క లాలసంలో పడిపోయినవాడు, ఇట్లాని అన్నీ కూడా భక్షింపబడతాడు. అంటే ఇంద్రియాలన్నది అందరికీ ఉన్నాయి, దాన్ని జయించగలగటం, నిగ్రహం అవటం, పరిమితిలో ఉండటం, జ్ఞానాన్ని పెంచుకునే విధానంగా సాధన చేసుకోవటం అందరికీ ఉన్నవి ఇవే శరీరాలు. అయితే శరీరం ఒక భోగప్రాయంగా దీన్ని పెట్టుకుని వ్యామోహానికి కాకుండా దీన్ని వినియోగించుకోవాల్సిన పద్ధతిలో వినియోగించుకుంటూ దీన్ని నియంత్రించి ఎవడైతే ఇంద్రియాల్ని జయిస్తాడో కళ్యాణకరి అయిన ఆ పరమాత్మ ఒక్క పాదాల సన్నిధికి చేరుకుంటాడు. లేకపోతే విషం భక్షిస్తే ఎలా అయితే మరణం లభిస్తుందో, ఇంద్రియాల ఒక చంచలత్వానికి లోనైతే అమృతాన్ని వీడి విషాన్ని భక్షించినట్టుగా అవుతుంది. భేదం తెలియనప్పుడు అజ్ఞాన వశమున ఈ శరీరాన్ని నువ్వు భోగప్రాయంగా చేసుకుంటున్నావు. విష్ణుర్బ్రహ్మాత విభూధ మునయశ్చామలాశయ సర్వాత్మన ప్రపన్నాస్తం శంకరం ప్రియమీశ్వరం. విష్ణు బ్రహ్మ అన్ని దేవతలు కూడా నిర్మల భావంతో ఇలా ఈశ్వరుడే శరణాగతి వేడుకుంటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ బ్రహ్మ విష్ణు కూడా అడుగుతున్నారు అంటే మళ్ళీ ఆ బ్రహ్మ విష్ణు తక్కువ, పరమేశ్వరుడు ఎక్కువ అన్న భావంలో రాకూడదు. తానే ఈ మూడుగా ఉన్నవాడు. విష్ణువు అయినా సరే, బ్రహ్మ అయినా సరే, ఆ ఈశ్వరుడైనా ఇక్కడ సర్వంతర్యామిగా ఉన్న పరమాత్మ సర్వుల్లో ఉంటూ కూడా మళ్ళీ అనేకమవుతున్నాడు. అన్ని క్రియలకి మూలమైనట్టుగా ఆ క్రియలు జరగటానికి కూడా తన ప్రేరణే కారణము. సనత్కుమార ఉవాచ ఇత్యుక్త్వా బలిపుత్రస్తు విరరామ శరాసురః ప్రేమ ప్రఫుల్లలిత్ లతాగశ్చ ప్రణమ్యాస మహేశ్వరం. సనత్ కుమారు గారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే బాణాసురుడు ఆ పరమేశ్వరుడిని స్తుతించాడో, దైత్యుడైన బాణాసురుడు ప్రేమతో ఇలా పరమాత్మకి నమస్కరిస్తూ ఇలా మౌనంగా ఉండిపోయాడు. తన కావలసినవన్నీ వరం ఏం కావాలో అడిగాడు. తర్వాత అలాగే పరమాత్మని ఇంతలాగా భక్తిభావంతో అహంకార రహితంగా స్తుతించుకున్నాడు. ఇతి శ్రుత్వా స్వభక్తస్య బాణస్య భగవాన్ భవః సర్వలభిష్యాసి యత్ యుక్త్వా తత్రేవాంతరధీయత. భక్తుడైన బాణాసురుడు యొక్క ప్రార్థన విని భగవంతుడైన శంకరుడు నీకు సకలము ప్రాప్తించు, అంటే నువ్వు ఏదైతే చెప్పావో అవన్నీ నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. తతః శంభోః ప్రసాదేన మహాకాలత్వమాగతః
రుద్రస్యానుచరో భాణో మహాప్రముదీతో అభవత్. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఇలా అన్నీ తనకు కావాల్సిన మనోభిష్టాలన్నీ కూడా దానికి ప్రాప్తించాయి. ఆ పరమాత్మ అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. ఇక్కడ ఆ పరమాత్మ యొక్క భక్తుడైన బాణాసురుడు చాలా ఆనందానికి లోనయ్యాడు. ఎందుకు? ఆ మహాకాలుడు సర్వాన్ని ఇచ్చాడు, పైగా ఏమని ఇచ్చాడు? ఆయన విశేషంగా భక్తిభావంతో పూజించుకునేలాగా, ఆయన మీద భక్తి అసలు తొలగకుండా ఉండేలాగా. అందుకని ఆయన వెళ్ళిపోయినప్పుడు అదే ఆనందంలో ఉన్నాడు బాణాసురుడు. ఇతి కిలా శరణాం నామ్నా శంకరస్యాపి వృత్తం సకల గురుజనానాం సద్గురోః శూలపాణేః కథితామిహ వరిష్టం శ్రోత్రరమ్యేర్వచోభిః సకల భువన మధ్యే క్రీడమానస్య నిత్యం. ఓ వ్యాస, ఇది గురుజనులకి అలాగే సమస్త భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, శూలపాణి అయిన శంకరుడికి అలాగే బాణాసురుడికి మధ్యన ఈ వృత్తాంతం ఏదైతే జరిగిందో, ఇది ఎవరైతే వాళ్ళ చెవులతో వింటున్నారో, పైగా ఆనందంగా వింటున్నారో, ఆ మాటలు వినటం ద్వారా, ఆ వర్ణనని చక్కగా వినటం ద్వారా వాళ్ళకి కూడా శుభాలే జరుగుతాయి. అంటే ఆ వర్ణన అన్నది చరిత్ర అంతా చెప్పాను. ఇది చాలా పరమోత్తమైనది, అందుకే మధుర వచనాలతో కూడుకున్న ఇవి ఆ చెవులకి ప్రియమైనవి. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 56 చాప్టర్ సంపూర్ణం.